ఇక వ్యభిచార ముఠాలతో టాలీవుడ్ లింకులు, సినీ ప్రముఖులతో అఖిల్ పహల్వాన్కు సంబంధాలు, ఫోన్లో ప్రముఖుల నటులు జూనియర్ ఆర్టిస్టుల పేర్లు, సెలబ్రిటీలకు డబ్బున్న పెద్దలకు అమ్మాయిల సప్లై, ఉద్యోగాల పేరిట యువతులకు గాలం, అబిడ్స్లోని అఖిల్ హోటల్ ఫుల్ ఫేమస్, ఉద్యోగాలు ఇప్పిస్తాను యువతులకు గాలం వేసిందట. ఏమంటున్నా, మనిషి ఎన్ని తప్పులని చేసి ఉండొచ్చు, నీ మీద ఇంకేదైనా ఆరోపణ వచ్చింది, డ్రగ్స్ మొన్నో మశానం అన్నా కూడా ఇంత పెద్ద స్థాయిలో నిన్ను ఏమంటారు అసహించుకుంటారు కాదు. ఎప్పుడైతే అమ్మాయిల పేరిట నువ్వు ఈ రకంగా చేసి అమ్మాయిల పేరిట డబ్బులు సంపాదించి బోనాల పండుగ ఇస్తే అమ్మవారిని ఆశీర్వదిస్తుందా? అమ్మాయిల మీద ఇట్లాంటి వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించి దాని మీద ఓ పాటలు పైల్వాను తోపులు తురుములు అని చెప్పి పాటలు రాయించుకొని బోనాల పండుగకి సెలబ్రిటీలను పిలుచుకొని డ్యాన్సులు ఆడి పాటలు పాడి ఆటలాడి చేస్తే ఆ అమ్మవారు ఆశీర్వదిస్తుందా? 2021 నుంచి ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతుందట. ప్రతి నెలకు ఒక అమ్మాయిల టీం మారుతూనే ఉన్నదట. ఇంటర్నేషనల్ ఏమంటారు ఉమెన్ గ్రాబింగ్ దగ్గర నుంచి కూడా ఆయనకి కాంటాక్ట్స్ ఉన్నాయట. పోలీస్ టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారణ చేపడుతుంటే వాళ్ళకు నివేరపై నిజాలు బయటపడుతున్నాయట. ఇంటర్నేషనల్ మాఫియాతోని ఆయన సత్సంబంధాలు రిలేషన్షిప్ మెయింటైన్ చేసిందట. నెలకు కొత్త టీం దించేదట. 16 మంది అమ్మాయిలు నేరుగా రెడ్ హ్యాండెడ్ దొరికిరు అక్కడ. అంటే అర్థం చేసుకొని ఏ స్థాయిలో ఈ సోకాల్డ్ అఖిల్ అనే వ్యక్తి ఈ రకంగా గుట్టుకు చప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని నడిపిస్తూ వచ్చిండు. ఎట్టకేలకు బట్టబయలు కాగానే అసహించుకుంటున్నారు. ఇనమోటి దాకా నీ అభిమానులను లేకపోతే నేను ఇన్స్పిరేషన్ తీసుకోవాలని చెప్పిన వ్యక్తులు కాస్త ఈరోజు చీ అని చెప్పి ఉమ్మేస్తున్నారు. పరిస్థితి ఎందుకు అసహించుకోవాల్సి వస్తుంది? నువ్వేనా డ్రగ్స్ దొరికినావు, లేకపోతే ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికినావు, ఇంకా దొరికినావు అన్నా కూడా అది న్యాచురల్ థింగ్, ఏదో జరుగుతుంది అనే విషయం పక్కన పెట్టవచ్చు. ఎందుకంటే జరగని విషయమా, రాష్ట్ర జరగని విషయం అని కూడా కొంత నీ మీద అంటే ఇంత స్థాయిలో అసహించుకోకపోవచ్చు. అమ్మాయిల పేరు చెప్పి నువ్వు అమ్మవారిని కొలుస్తున్నావు, అమ్మాయిల పేరు చెప్పి డబ్బులు తీసుకొని డబ్బులు దండుకొని డబ్బులు సంపాదించి అమ్మవారి పూజలు చేస్తున్నావు అంటే ఏ రకంగా అమ్మవారు ఆశీర్వదిస్తావు నువ్వే గమనించాలి అఖిల్ పహల్వాన్. ఇక అబిడ్స్లోని అఖిల్ హోటల్ ఫుల్ ఫేమస్, పోలీసుల విచారణను విస్తుపోయే నిజాలు. చూద్దాం ఇంటికి ఏమవుతుందో. ఇక రెండవ పేరు విషయానికి వస్తే, ఇక సినీ ప్రముఖులతో అఖిల్ పహల్వాన్కు సంబంధాలు, ఫోన్లో ప్రముఖ నటులు జూనియర్ ఆర్టిస్టుల పేర్లు, సెలబ్రిటీలకు డబ్బున్న పెద్దలకు అమ్మాయిల సప్లై, ఉద్యోగాల పేరిట యువతులకు గాలం, అబిడ్స్లోని అఖిల్ హోటల్ ఫుల్ ఫేమస్, పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు. రామ్నగర్ అఖిల్ పహల్వాన్ నగరంలో బోనాల ఉత్సవాలతో ఫుల్ ఫేమస్ అయిన ఈ పేరు ప్రస్తుతం టాలీవుడ్ను షేక్ చేస్తోంది. పాపం టాలీవుడ్లో తెలిసిన కొంతమంది సెలబ్రిటీలు నాకు పరిచయం ఉన్న ఎవరైతే దగ్గరికి పోయి ఏమంటారు బోనాల పండుగకి హాజరవుతారో ఆ హాజరైన దానిలో ఒకరికి ఫోన్ చేసి ఏం సంగతి ఏమనిపిస్తుందా అంటే, అన్న వాడు పిలిచి బో పెడతా, నీకు పార్టీ ఇస్తా, లేకపోతే నీకు బోనాల పండుగ చేస్తున్నా, రావాలన్నా పోవాలన్నా అంటే, అరే ఒక మంచి కార్యక్రమే కదా, అమ్మవారి బోనం తీస్తున్నాడు కదా అని చెప్పి మేము పోతే గిట్ల పరేషాన్ చేస్తున్నారు. పోలీసులు మాకు కూడా ఫోన్ చేసి ఆగం పట్టిస్తున్నారు అన్న, గాడు గట్లని మాకేం తెలుసు అని చెప్పి పరేషాన్ అవుతున్నారు. వాళ్ళు ఉత్తరపునానికి పోయినామన్నా పోకుండా అయిపోని బాధపడుతున్నారు. ఇక అఖిల్ లిస్టులో పలువురు సినీ తారలు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారట. అఖిల్ లిస్టులో సినీ తారలు టాలీవుడ్ ప్రముఖులు ఉన్నారట. జూనియర్ ఆర్టిస్టులు, రాజకీయ నేతలు, రౌడీ షీటర్లు, డబ్బున్న పెద్దలు ఫోన్ నెంబర్ ఉన్నట్టు సమాచారం. ఇక వీరితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వ్యభిచార నిర్వాహకులకు సంబంధించిన వివరాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అఖిల్ పహల్వాన్ వీరితో రోజు గంటల తరబడి ఫోన్లో సంభాషించినట్లు తెలుస్తోంది. ఈవెంట్ల పేరుతో పలువురు సినీ ప్రముఖులతో అఖిల్ సంబంధాలను ఏర్పరచుకున్నాడు. అందమైన అమ్మాయిలను రప్పించుకొని తనకు పరిచయం ఉన్న వారి వద్దకు పంపడమే వీడి పని. ఎంతమంది అమ్మాయిలను తీసుకొచ్చాడు, ఎంతమంది సినీ రాజకీయ ప్రముఖుల వద్దకు పంపించాలన్న అంశాలపై పోలీసులు అఖిల్ నుంచి కూపి లాగుతున్నారు. అలాగే అఖిల్కు సపోర్ట్ చేసింది ఎవరు ఉన్నారు, అఖిల్కి సపోర్ట్ చేస్తున్నది ఎవరు అన్న అంశంపైన విచారణ చేస్తున్నారు. అతనికి పరిచయం ఉన్న సినీ రాజకీయ ప్రముఖుల దగ్గరికి కూడా అమ్మాయిలు పంపించినట్టు తెలుస్తుండడంతో ఆ దిశగా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. రామ్నగర్ అఖిల్కు సంబంధించిన పూర్తి కాల్ డేటాను పోలీసులు బయటకు తీస్తున్నారు. రోజుకు 20 నుంచి 30 కాల్స్ నిర్వాహకులతో అఖిల్ ఫోన్ మాట్లాడేవాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రోజు ఈ వ్యవహారం, ఈ చీకటి దందా వ్యభిచార కూపంలోకి లాగేందుకు వ్యభిచార నిర్వాహకుల గురించి 20 నుంచి 30 ఫోన్స్ మాట్లాడతాడు రోజు. ఇక ఆర్టిస్టుల్లో భయం మొదలైంది. తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోనని వణికిపోతున్నారు. తప్పు చేసినాక బయటకు రావా, మొత్తం బయటకు వస్తాయి. అబిడ్స్ హోటల్ కాకుండా హైదరాబాద్లోని
శివారు ప్రాంతాల్లో వ్యభిచార దందాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. అఖిల్ పహల్వాన్ వాచ్మెన్ ఆర్టీవీతో మాట్లాడుతూ పలు సంచలన విషయాలు వెల్లడించారు. పలువురు సినీ పెద్దలు తారుల అమ్మాయిల కోసం ఇక్కడికి వచ్చేవారని తెలిపారు. ఎంతో మంది అమ్మాయిలు వస్తూ పోతూ ఉండేవారని తెలిపారు. ఇది నీ చీకటి దందా. ఇంకా రామ్నగర్ బోనాలతో ఫుల్ ఫేమస్ అయిన అఖిల్ పహల్వాన్ కు పొలిటికల్ గాను మంచి ఫాలోయింగ్ ఉంది. బోనాలు వచ్చాయంటే చాలు పొలిటికల్ లీడర్తో కలిసి ఫుల్ హల్చల్ చేస్తాడు. అమ్మాయిల బ్రోకర్గా పేరు పడ్డ అఖిల్ ఇక కొత్త బోనాల పాటలు రాయిస్తూ యూత్లో మంచి క్రేజ్ సంపాదించాడు. బోనాల ఉత్సవాల్లో వందలాది మంది యువకులతో కలిసి ర్యాలీ నిర్వహించి పేరు తెచ్చుకున్న అఖిల్ చేస్తున్న విధవ పనులు చూసి యువత చీదరించుకుంటూ ఉమ్మేస్తున్నారు. ఇక అఖిల్ తండ్రి సుజుకి శ్రేణుకి కూడా పొలిటికల్గా మంచి ఫాలోయింగ్ ఉంది. వైఎస్ఆర్ హయాంలో రామ్నగర్ ఏరియాలో ఈయన ఫార్చ్యూన్ హోటల్ను కట్టాడు. ఇప్పటికీ రామ్నగర్ ఏరియాలో ఈ హోటల్ ఫుల్ ఫేమస్గా ఉంది. కొన్నేళ్ల క్రితం ఆయన గుండెపోటుతో మరణించడంతో అఖిల్ పహల్వాన్ తెరపైకి వచ్చాడు. ఇక మొదటి నుంచి కుస్తీలంటే ఆసక్తి ఉన్న అఖిల్ ఎన్నో కుస్తీ పోటీల్లో పాల్గొన్నాడు. ఇక పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వాలనుకుంటున్న అఖిల్ పహల్వాన్ కుస్తీ పోటీలు కండక్ట్ చేయడం, బోనాల సాంగ్స్ రాయించడంతో రామ్నగర్లో యూత్కి బాగా కనెక్ట్ అయ్యాడు. ఇక ఈ మధ్య ఈయన పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ పెళ్లికి కూడా మంచు మనోజ్, అఖిల్ సార్థక్ సహా కొందరు వీఐపీలు అటెండ్ అయ్యారు. ఇక ఉద్యోగాల పేరిట యువతులకు గాలం. ఇక తాజాగా అతని ఫార్చ్యూన్ హోటల్పై రైడ్ చేసిన పోలీసులు వ్యభిచార ముఠాను అరెస్ట్ చేశారు. మొత్తం 16 మంది అమ్మాయిలు, 4 కస్టమర్లతో పాటు లాడ్జ్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. అఖిల్ పహల్వాన్ నేతృత్వంలో వ్యభిచారం జరుగుతుందనే ఆరోపణలతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఉద్యోగాల పేరిట విదేశీ యువతులకు గాలం వేసింది. బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇంటర్నేషనల్ వ్యభిచార మాఫియాతో కూడా అఖిల్ సత్సంబంధాలు కొనసాగించినట్ట. సిగ్గుండాల కొంచెం ఆయన. బయటికి చూస్తేనేమో పాపం అఖిల్ పహల్వాన్ అంటే ఆయనే ఏంటిది బోనాల పండుగ చేస్తా అమ్మవారి భక్తుడు అని చెప్పి పేరు, ముత్యాలమ్మ భక్తుడు అని చెప్పి పేరు. ఇక్కడ చూస్తే చేసే పనేమో గీ ఒక్కొక్కటి మొత్తం కూపిలాగేందుకు ప్రయత్నం చేస్తారు. ఎందుకంటున్నా అంటే ఈ తరహాలో పేరు ప్రత్యేకతలు సంపాదించుండి, ఈ తరహాలో డబ్బు సంపాదించిందంటే అడ్డదారు దొక్కి గీ దారి ఆయన దొక్కిన దారి. కబ్జాలు, సెటిల్మెంట్లు, కిడ్నాప్లు ఇవన్నీ ఇంకా వేరే ఉన్నాయి.